హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ స్టైల్. తెలంగాణ వాళ్ళ ఇంట్లో పండుగలకి మొక్కజొన్న గారెలు చేసుకుంటూ తింటారు. చూడండి, సేమ్ అదే స్టైల్లో మనం చాలా రుచిగా ఎమ్మీగా వండే మొక్కజొన్న గారెలు చేసుకుందాము. చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ మొక్కజొన్నలు. వీటిని మనము హాఫ్ అన్ అవర్, అరగంట సేపు మనము నీటిలో అయితే నానబెట్టుకోవాలి. వాటిల్లో నానబెట్టుకున్న తర్వాత మంచిగా వడగట్టుకొని ఈ మొత్తం మొక్కజొన్నలు తీసుకున్నటువంటి ఇవి మిక్సీలో అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి. సో మనము పచ్చిమిర్చి కొన్ని తీసుకోండి, ఒక పిరికెడు, ఒక 8 అలా. అలాగనే 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ అయితే మనకి పట్టింది. కర్రీ లీవ్స్, కరివేపాకు కొంచెం తీసుకోండి, ఒక 5-6 రెమ్మలు తీసుకోండి. ఇప్పుడు వీటిని మిక్సీ చేసుకోండి. కోర్స్గా మిక్స్ చేసుకోండి, మరి మెత్తగా చేసుకోకుండా గరకగా బరకగా చేసుకోండి. ఇప్పుడు ఈ మిక్సీ చేసుకున్నటువంటి మొక్కజొన్న పిండిని అయితే ఇందులో బౌల్లో వేసుకొని వీటికి మనము మసాలాలు అయితే యాడ్ చేసుకున్నాము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి అలాగనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మొక్కజొన్న గారెలు మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి ఈ రెసిపీని. చూడండి, ఇప్పుడు మనము ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకున్నాము. ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే పడింది. దానికి మనం అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాము. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. జీలకర్ర అంతా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనము రైస్ పౌడరు ఒక 2 టేబుల్ స్పూన్ శనగపిండి అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకున్నాక 5 మినిట్స్ తర్వాత మనము కొంచెం వేసుకొని చూసుకోవాలి. గారె పైకి తేలిందంటే హీట్ అయినట్టు. ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని గారెలు అయితే వేసుకోండి, మొక్కజొన్న గారెల్ని. వీటిని ఒక 5 to 7 మినిట్స్ లో ఫ్లేమ్లో హీట్ చేసుకున్న తర్వాత ఫ్లిప్ చేసుకోండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ 2 వైపులా ఫ్లిప్ చేసుకుంటూ హీట్ చేసుకోవాలి. అప్పుడు ఇవి అయితే మంచిగా లోపల వరకు మంచిగా ఉంటాయి, క్రిస్పీగా మంచిగా వస్తాయండి. చూడండి, గోల్డెన్ కలర్లో ఎంత మంచిగా అయితే వచ్చినాయి. మన కరివేపాకు పైన అంత మొక్కజొన్నలు కూడా మంచిగా వేపడం జరిగింది. ఇప్పుడు దీనికి కాంబినేషన్లో నాన్ వెజ్ అయితే చాలా బాగుంటుంది. చికెన్, నాటుకోడిలో ఈ మొక్కజొన్న కాయలు తింటే చాలా టేస్ట్ ఉంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. అలాగే మటన్ కూడా తినచ్చు. ఈ తెలంగాణ వాళ్ళు పండుగలకి వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఇలా మొక్కజొన్న కాయలు, నాటుకోడి చికెన్ కానీ, మామూలుగా చికెన్ కానీ, అలాగే మేకపోతు కానీ ఇవి చేసుకొని మరి స్పెషల్గా ఆ బంధువులకి అందరికీ పెట్టి తింటూ ఉంటుంటారు. మీరు కూడా ఇలానే చేసుకోండి, తినండి. మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్లో మెన్షన్ చేయండి. అలాగే ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే మన వీడియోకి లైక్ చేయండి, లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే కమెంట్ చేయండి ఎలా ఉందో, మీకు ఈ రెసిపీ నచ్చిందో లేదో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సూపర్ ఎమ్మీ టేస్టీ మొక్కజొన్న గారెలు చాలా బాగున్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.